దీని వాలకం చూస్తుంటే డబ్బులు దొరక్క చివరికి నా పత్రాల కోసమే వచ్చినట్టుంది. ఏం చేయాలి? అమ్మా, ఎవరమ్మా నువ్వు? ఇక్కడ మీ అమ్మెవరూ లేరే. ఇక్కడున్నది అక్షయ వాళ్ళ పిన్ని మాత్రమే. అలా అనకమ్మా ప్లీజ్. అలా నేననలేదమ్మా, నువ్వే అన్నావు. మీ అమ్మ అదిగో అదిగో దండేసి ఫోటోలో ఉంది చూడు. అమ్మ ప్లీజ్ అమ్మా, తెలుసో తెలియకో తప్పుగా మాట్లాడుంటే దయచేసి నన్ను క్షమించమ్మా. సరే క్షమించేశాను, వెళ్ళు. అమ్మా ఏంటి నీ గోలా? క్షమించమన్నావు, సర్లే పోన్లే పాపని క్షమించేశాను. ఇంకా ఏంటి? నాకు ఆ స్థలం పత్రాలు కావాలమ్మా. ఏంటి పత్రాలు కావాలా? అవునమ్మా. ఓహో, అయితే ఆ పత్రాల కోసమే ఇందాక క్షమించమని అడిగావన్నమాట. నీ డ్రామా అదిరిపోయింది. లేదమ్మా, నేను నటించట్లేదు. మనస్ఫూర్తిగా క్షమించమని అడిగాను. నమ్మకంతోటొచ్చి ఆ పత్రాలు అడుగుతున్నానమ్మా. నా భర్త గౌరవాన్ని కాపాడు. నాకు వేరే దారి తెలియట్లేదు. ఆ పత్రాలు నా చేతికి కూడా ఇవ్వకమ్మా. నువ్వే తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చి ఇవ్వమ్మా. 6 నెలల్లో డబ్బు తీసుకొచ్చి ఆ పత్రాలు విడిపించి నీ చేతుల్లో పెడతానమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, నీకు దండం పెడతానమ్మా. ప్లీజ్ అమ్మా. ఏమైందక్క? ఈ రోజు చివరి రోజు నాని. ఎలాగైనా డబ్బు అరేంజ్ చేసి మీ బావగారి పరువు కాపాడాలి. అందుకే అమ్మ నా స్థలం పత్రాలు అడగడానికి వచ్చాను. అమ్మా ఏంటమ్మా? అమ్మా దయచేసి ఆ పత్రాలు ఒక్కకి ఇచ్చేయమ్మా. ఏంటి మీరిద్దరు దీన్ని రికమెండ్ చేస్తున్నారా? అక్క ఈవిడితో మాట్లాడుతూ కూర్చుంటే ఆ పత్రాలు ఇవ్వదక్క. నువ్వు ఇక్కడే ఉండక్క, నేను వెళ్ళి తీసుకొస్తాను. రే నాని, నాని ఆగరా. నాని అమ్మా ప్లీజ్ అమ్మా, నువ్వే వెళ్ళి తీసుకొచ్చి ఇవ్వమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా, మా ఆయన్ని కాపాడమ్మా. మా ఆయన పరువు కాపాడమ్మా. నాకు చిరాకు తెప్పించుకో, వదలు. అమ్మా ప్లీజ్. అమ్మా గదిలో పత్రాలు లేవు, ఎక్కడ దాచిపెట్టావమ్మా? ఈ బెదిరించడాలు, ఈ అధికారాలు నా దగ్గర పెట్టుకోకో. ఇక్కడెవరూ భయపడేవాళ్ళు లేరు. సరే నువ్వు మాకు భయపడకపోయినా పర్వాలేదు. ఒకసారి నీ మనస్సాక్షికి భయపడి నడుచుకో, అది చాలు. దయచేసి పత్రాలు ఇవ్వమ్మా. ఇవ్వనుగాక ఇవ్వను. పోయిక్కడి నుంచి. అమ్మా అలా అనకమ్మా, పత్రాలు ఇవ్వమ్మా. ఏంటే ఇక జీవితంలో నీ పత్రాలు అడుగునని ఆ రోజు నువ్వు మీ నాన్న ఓ పెద్ద సవాల్ చేసి వెళ్ళారు కదా. ఇప్పుడు కొంచెం కూడా సిగ్గు లేకుండా నన్ను అడుక్కుంటున్నావేంటే? ఇప్పుడు చెప్తున్నాను విను. నీ మొగుడు అవమానపడ్డా నాకు ఏ దిగులు లేదు. నేను మాత్రం ఆ డాక్యుమెంట్స్ ఇచ్చేదే లేదు. అర్థమైందా? అమ్మా ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, ఈ ఒక్కసారికి సహాయం చేయమ్మా. ఇక జీవితంలో నేను ఇంకేం అడగను. నా భర్త పరువు కాపాడుకోవాలంటే నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదమ్మా. ఇప్పుడు నీ మనసు కరగకపోతే ఆయన పరువు పోతుందమ్మా. ఆ తర్వాత నా జీవితం చీకటైపోతుంది. అమ్మా ప్లీజ్ అమ్మా, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా మా కోసమే కదమ్మా ఇదంతా చేస్తుంది నువ్వు. మాకు ఏ పత్రాలు వద్దు, ఏ ఆస్తి వద్దమ్మా. మా అక్క సంతోషంగా ఉంటే చాలు. దయచేసి ఆ పత్రాలు ఇవ్వమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా 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 ప్లీజ్.